ఇప్పటికీ గ్రామంలో తల్లులు ఏ విధంగా పిల్లలు కష్టపడుతున్నారు చూడండి. అదే ముఖ్యము ఇంటి దగ్గర మరియు చదువు అనుకుని ఛానల్ 3 సంవత్సరాలైంది. మళ్ళీ అనుకొని 3 ఏళ్ళైనా మళ్ళీ ఏం పోతారు ఇప్పుడు. ఏమే ఊరికనే అందరు 3 పోతుంటే ఇవి ఒక్కదాన్ని ఇంటికాడ పెట్టుకుని మా ఎమ్మోళ్ళే మానేసినారు. ఇదే పని పడకు వాళ్ళు పంపారు సార్. వీళ్ళు ఉండేది ఇదే పని. ఎన్ని సంవత్సరాలు నీకు తెలుసా? 10 సంవత్సరాలు.
3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటే ఎక్కడన్నా ఇస్తే అయిపోయింది. Here in the field, most of the children, the girls, adults and girls are working in this field, and we can see the employers also available here. ఇప్పుడు ఇంచుమించు అందరూ ఈ మొక్కలంతా ఎత్తున్న పిల్లలే ఉన్నారు కదా, అది వాళ్ళనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అడుగుతాడు. అది వాళ్ళని ఏంటంటే ఈ సైజు పిల్లల కాడికి ఉపయోగపడతాం. పెద్దోళ్ళు అంటే ఏళ్ళు వంగు అవి వాళ్ళు పిల్లల సైజులు అయితేనే చేస్తారు. అవి పెద్దవాళ్ళ వాళ్ళు చేసేకి రాదు. ఏళ్ళు మొగ్గ ఇట్ట తిరగాల. Takes the cotton as raw material and which we converts the cotton to yarn, spinning yarn, and we sell that yarn to textile mill. They make that yarn to cloth. To take that cotton in that flowers, the cotton gets in flower. To remove that cotton from flowers, they use children. It is very easy work, na. They use children. For children they give 25 rupees. For elder men means 100 rupees. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. భయం పడుతుంది సార్.